వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం అండి. ఈరోజు అయితే మీకు నేను వైజాగ్ హార్బర్ని చూపించబోతున్నాను. వైజాగ్ వ్యూ చూడండి, బీచ్ వ్యూ. మీలో ఎంతమందికి అయితే బీచ్ ఇష్టం ఉందో ప్రతి ఒక్కరూ కూడా వైజాగ్ రాలేని వాళ్ళు, మీ ఊర్లో బీచ్ లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ చిన్న క్లిప్ని చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే మనం హార్బర్కి వెళ్ళిపోదాం. ఇదే హార్బర్ ఆర్చ్. హార్బర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లాగా హార్బర్లో చాలా బోట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనం అలాగా కొంచెం బండి కొంతవరకు వెళ్తుంది. 2 వీలర్ మీద వెళ్ళినా 4 వీలర్ మీద వెళ్ళినా కొంతవరకు వెళ్తుంది కాబట్టి ఆ కొంచెం దూరం మాత్రం 2 వీలర్ మీద వెళ్ళి అక్కడ పక్కన పెట్టుకొని ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ చేపలు, రొయ్యలు, పీతలు, అలాగే ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఇక్కడ చూపించిన చేపలు అయితే నాకైతే ఏంటి అనేది ఏమీ తెలియదండి, జీరో నాలెడ్జ్. మీలో ఎవరికన్నా అయితే ఈ ఫిషెస్ ఏంటని తెలిస్తే కనుక తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఇక్కడ పీతలు చూపిస్తున్నారు. ఇలాగా ఆ బుట్ట అయితే 800 అట్లా చెప్తున్నారండి. నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ అయితే గుర్తులేదు, సో ర్యాండమ్గా చెప్తాను. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. చూసారా, ఈవినింగ్ టైం వెళ్ళాము. ఎంత జనం ఉన్నారంటే మేము అసలు హార్బర్ ఓపెన్ ఉంటుందో లేదో అనుకుంటూ వెళ్ళాము, కానీ అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ చేపలంట. ఇప్పుడే పట్టుకొచ్చారు కాబట్టి ఇవన్నీ ఇట్లా వేసుకొని ఎవరికి వాళ్ళు ఎంత కావాలి ఏంటి అనేది అయితే సెపరేట్ చేసుకుంటున్నారండి. ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలండి. ఏమి కూడా నేను ముందు చెప్పినట్టుగా నాకైతే ఏమీ తెలియదు. ఈ ప్రాన్స్ అయితే చాలా మంచి ప్రాన్స్ అంట. ఆ బుట్ట అలాగా 2800 చెప్పారండి. బేరం 2000కి అడిగినా ఇవ్వలేదు, ఎందుకంటే అవి చాలా నెంబర్ 1 చేపలంట. ఇక్కడ ఈమె చూపిస్తున్న ప్రాన్స్ అయితే అలాగా 400కి అయితే ఇచ్చారండి, 2 గంపలు కలిపి. ఇక్కడ మేమైతే ప్రాన్స్ ఇంకా వంజరం చేపలు తీసుకున్నాయి క్లీన్ చేయించుకుంటున్నాము. ఆ క్లీన్ చేస్తున్న పక్కనే ఇక్కడైతే బోట్లో కనిపిస్తున్నాయి కదండి, అప్పుడే పడినటువంటి టూనా చేపలను అయితే తీశారు. వాటిని ఆ బోట్ మీద నుండి ఈ పైకి షిఫ్ట్ చేసుకుని అక్కడ ఎన్ని చేపలు పడినాయో దాన్ని బట్టి చూసి దాన్ని కొనుక్కునే వాళ్ళు ఇట్లాగా కొనుక్కుని బండి మీద వేసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి. మరి చాలా పెద్ద పెద్ద చేపలు, అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ రియల్గా చూస్తే అసలు ఒక్క చేప చాలా పెద్దగా ఉంది. ఇది ఎంతో మంచి హెల్దీ అయినటువంటి చేప, టూనా ఫిష్ అన్నమాట. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. అసలు ఎవరికన్నా తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఆ చేప కాస్ట్ అయితే ఒక చేప 5000 చెప్పారు. మరి ఇంకా ఏమన్నా తగ్గిస్తారు లేదో మాకైతే ఏం తెలియదండి. చూసారా ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ చేపలు ఉన్నాయో, ఒక్కటి అని చెప్పలేము, ఇందులో చాలా చేపలు తెలియదు. ఇవి మాత్రం పచ్చిమెత్తళ్ళు. ఇట్లా చిన్న టూనా ఫిష్లు అయితే చిన్న టూనా ఫిష్లు ఇట్లా తీసుకుని ఎవరికి కావాల్సినవి వాళ్ళు పాడుకొని ఇట్లా వెళ్తున్నారు. ఇక్కడ చూసారా, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయని అన్నారు, కానీ మేమైతే ఎప్పుడు తినలేదు కాబట్టి ఎప్పుడు తీసుకోలేదు. ఇవి అపోలో ఫిష్ అంట, అవి అయితే అపోలో ఫిష్. ఇవి ఏమిటో నాకు తెలియదు. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఎండు చేపలు, ఎండు రొయ్యలు సెషన్ అండి. ఇక్కడ ఇది చూసారు కదా వీడియోలో మొత్తం అనమాట, ఒక సైడ్కి అంతా ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఉంటాయి. మీలో ఎవరైతే హార్బర్ని విజిట్ చేశారో, ఎవరికైతే ఇట్లా వెళ్ళి చూడడం అనేది ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కింద కామెంట్లో చెప్పండి. మేమైతే వంజరం ఫిష్ అలాగే ప్రాన్స్ తీసుకున్నాం. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్యాకింగ్ కూడా చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మంచిగా ప్యాక్ చేస్తారు. ఎవరికన్నా కావాలన్నా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర చేపలు, రొయ్యలు ఏవి కావాలంటే అవి తీసుకుంటే, ఇక్కడ చూసారు అన్ని ప్యాకింగ్స్ చేస్తున్నారు. ఐస్ బాక్స్ ప్యాకింగ్ అనేది మేము కూడా తీసుకున్నాయి. ఇట్లా ఒక చిన్న బాక్స్లో ప్యాకింగ్ చేయించుకుని ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ పాడవకుండా ఉంటాయని అవి ఫ్రెష్గా చేయించుకుని పట్టుకెళ్తున్నాం. ఆల్రెడీ మేము తీసుకున్నాయి అప్పుడు పడినాయి, అయినా కూడా ప్యాకింగ్ చేయించుకుంటున్నాం. మీరు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర ఆహారం.